ఎవరైనా దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. గంటకు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అటు భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ టెర్రరిస్టులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. దాడికి పాల్పడిన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇక పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారని చెప్పుకొచ్చారు. మృతుల సంఖ్య కూడా పెరిగింది. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో మరో 3 చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 12కు చేరుకుంది. ఇక అటు పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో క్లూజ్ లాగుతున్నారు. పోలీసుల తవ్వకాలు పలు సంచలనాలు బయటకు వస్తున్నాయి. దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసిన ఘటనలో కొత్త లింకులు వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీ బ్లాస్ట్ కు జమ్మూ కాశ్మీర్ లోని ఫరీదాబాద్ కు లింకులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నాయి. ఇక ఫరీదాబాద్ లో దొరికిన ఆధారాలతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తానికి ఈ కేసులో ఫరీదాబాద్ టు ఢిల్లీ వయా జమ్మూ కాశ్మీర్ సీన్ ఇప్పుడు కీ పాయింట్ గా మారింది. మరోవైపు పేలుళ్ల వెనుక జైష్ ఏ మహమ్మద్ హస్తం ఉందని తేల్చారు. ఈ బ్లాస్ట్ లో మొత్తం 5 డాక్టర్ల ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు. కొత్తగా డాక్టర్ పర్వేద్ అన్సారీ ఇంటిపై యూపీ ఏటీఎస్ దాడి చేశారు. అన్సారీ కార్ నెంబర్ ను కూడా పోలీసులు బయటపెట్టారు. అన్సారీ కార్ నెంబర్ UP11 BD 3563 గా తేలింది. ఇక ఫరీదాబాద్ తో లింక్ పై ఢిల్లీ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో ఉగ్రవాది ఉమర్ మహమ్మద్ పై సంచలన విషయాలను సేకరించారు పోలీసులు. నిన్న పోలీసులు బ్లాస్ట్ చేసిన ఉగ్ర కుట్రలో భాగంగా ఫరీదాబాద్ డెన్ నుంచి ఉమర్ కారులో పరారయ్యాడు. అక్కడ పోలీసులకు చిక్కలేదు. భయంతో ఎక్కడికి వెళ్లాడో తెలియదు. కానీ మధ్యాహ్నం ఢిల్లీలో ప్రత్యక్షమయ్యాడు. హర్యానాలోని ఫరీదాబాద్ లో డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ ఆదిల్ పోలీసులకు చిక్కారు. దీంతో కారు యజమాని అయిన డాక్టర్ ఉమర్ మహమ్మద్ భయాందోళనకు గురయ్యాడు. అక్కడి నుంచి ఎలా వచ్చాడో తెలియదు. కానీ ఉమర్ మరో 2 సాయంతో ఢిల్లీలో పేలులకు పాల్పడ్డాడని పోలీసులు ఒక క్లారిటీ వచ్చారు. అటు పోలీసుల అదుపులో ఉన్న ఉగ్రవాదుల ద్వారా బ్లాస్ట్ గుట్టును విప్పుతున్నారు ఢిల్లీ పోలీసులు. పెళ్లిలకు ఎలా కుట్ర చేశారు, ఎలా ముందస్తు ప్లాన్ చేసుకున్నారు, ఎవరెవరు కీ రోల్ పోషించారు అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక అయితే ఫరీదాబాద్ లో ఉగ్రవాదుల ప్లాన్ ను పోలీసులు భగ్నం చేయడంతో ఆగ మేఘాలపై ఢిల్లీ పేలులకు ఉమర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక అప్పటికే కారులో సిద్ధంగా ఉన్న పేలుడు పదార్థాలతో కారులో డిటోనేటర్లు అమర్చినట్టు తెలుస్తోంది. అటు తర్వాత కారును స్వయంగా నడుపుకుంటూ ఢిల్లీకి వచ్చాడు ఉమర్. కారును డ్రైవ్ చేస్తున్న సమయంలో ఉమర్ నల్లటి మాస్క్ పెట్టుకుని డ్రైవింగ్ చేసినట్టు సీసీటీవీ విజువల్స్ లో కనిపిస్తోంది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది. అయితే పేలుడు జరిగిన ప్రాంతంలో ఉమర్ ఆనవాళ్లు లభించకపోవడంతో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. ఇంతకు ఉమర్ కారులోనే ఉన్నాడా, ఉంటే తానే ఆత్మహత్యకి పాల్పడ్డా, లేక కారు దిగి రిమోట్ తో డిటోనేటర్లను పేల్చారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఉమర్ ను ఫ్రేమ్ టు ఫ్రేమ్ విజువల్స్ లో పరిశీలిస్తున్నారు. ఫరీదాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఉమర్ ప్రయాణించిన I-20 కార్ రూట్ మ్యాప్ ను పట్టుకున్న పోలీసులు అది ఎక్కడెక్కడ ఆగింది, ఎటువైపు వెళ్లింది, ఎవరెవరిని కలిసింది అన్న విషయాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. దీంతో ఫరీదాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ లోని బర్దార్పూర్ బోర్డర్ దగ్గర చివరిసారిగా సీసీ కెమెరాకు చిక్కిన ఉమర్ ఆ తర్వాత ఎటువైపు వెళ్లాడు, ఎటు నుంచి ఢిల్లీకి వచ్చాడు అన్నది సస్పెన్స్ గా మారింది. దీంతో బర్దార్పూర్ నుంచి ఢిల్లీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మైండ్ గేమ్ ఆడిన ఉమర్ బర్దార్పూర్ తర్వాత ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర మాత్రమే సీసీ కెమెరాలకు చిక్కింది కారు. సీసీ కెమెరాల రికార్డ్ విజువల్స్ ని చూస్తే మధ్యాహ్నం 3:19 నుంచి ఢిల్లీలోని సునహరి మసీద్ దగ్గర కార్ పార్కింగ్ చేస్తుంది. ఇక దాదాపు 3 గంటల పాటు మసీద్ దగ్గరే కారును పార్కింగ్ చేశారు. అటు తర్వాత సాయంత్రం 6:48
ఇసుక ఈ కేసులో ఒక్కొక్కటిగా పలు సంచలనాలు బయటకు వస్తున్న ఈ టైంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మనం ఢిల్లీ బ్లాస్ట్ గురించి ముఖ్యంగా చూసుకుంటే బాధితుల కుటుంబాలకు న్యాయం ఎప్పుడు దక్కుతుందనే ప్రశ్న కూడా సమాధానం ఎవరి వద్దుంది. అలాగే రాజకీయ పార్టీలు ఈ దాడిని రాజకీయంగా వాడుకుంటున్నాయా ఏంటి అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏంటి ఈ ఢిల్లీ బ్లాస్ట్ గురించి? సో గుడ్ ఈవినింగ్. మొత్తానికి ఢిల్లీలో నిన్న జరిగినటువంటి కార్ బ్లాస్ట్ తర్వాత మొత్తం దేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఒక అలజడి రేగిందని చెప్పాలి. సో దీంట్లో భాగంగా ఈ i20 కార్ సంబంధించినటువంటి కూడా ఒక చైన్ సిస్టమ్ నడుస్తుంది. ఇది ముందుగా సల్మాన్ అనేటువంటి ఓనర్ చెందినటువంటి i20 కార్, ఆ తర్వాత సల్మాన్ నుంచి తారిక్ నుంచి ఉమర్ కి చేరుకుంది. సో ఇది సల్మాన్ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే వీళ్ళంతా కూడా ఒకరి తర్వాత ఒకరి చేతులు మారుకుంటూ వచ్చింది i20 కార్. నిన్న బాంబ్ బ్లాస్ట్ జరిగింది కూడా ఆ కార్ లోనే. సో దీంట్లో పేలుడు పదార్థాలు, డెటోనేటర్లు ఉన్నట్టుగా అనుమానాలు ఉన్నాయి. అయితే ఉమర్ అదే వెహికల్ లో ఉన్నాడా, లేదంటే ఉమర్ ఆ వెహికల్ ని రిమోట్ తో, డెటోనేటర్లతో రిమోట్ తో ఏమైనా పేల్చారా అన్నటువంటి కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ దీన్ని ఎన్ఐఏకి అప్పగించడం జరిగింది. సో రెండోసారి కూడా మళ్ళీ అత్యవసర భేటీ అమిత్ షా దీనిపైన అధికారులతో భేటీ కాబోతున్నారు. సో కీలకమైనటువంటి అంశాలు, అటు ఉమర్ సంబంధించినటువంటి తల్లిని, సోదరుణ్ణి తో పాటు ఉమర్ తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళ DNA టెస్ట్లతోటి ఉమర్ డెడ్ బాడీని గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉమర్ దాంట్లో ఉన్నాడా లేదా? ఎందుకంటే ఆదిల్ అనేటువంటి ఒక డాక్టర్ దగ్గర ఉన్న ఫరీదాబాద్ లో AK-47 దొరికిన తర్వాత ఆ తీగను లాగితే ఒక్కొక్కటి నెట్వర్క్ మొత్తం బయటకు వస్తుంది. సో దీంట్లో భాగంగా ఆదిల్ నుంచి ముజ్మిల్ దీంట్లో దొరకడం జరిగింది. ముజ్మిల్ దగ్గర కూడా తుపాకులు బయటపడ్డాయి. అట్ ది సేమ్ టైం తుపాకులతో పాటు 3000 కిలోలకు సంబంధించిన ఆల్రెడీ 3 టన్స్ పేలుడు పదార్థాలు దొరకడం జరిగింది. వాటితో పాటు ఇంకా లిక్విడ్స్ కానీ, లేదంటే తుపాకులు కానీ, బుల్లెట్స్ కానీ ఇవన్నీ కూడా దొరికాయి. సో వీటి నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది అన్నటువంటి ఎంక్వైరీ జరుగుతున్నటువంటి భాగంలోనే ఈ కారులో పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఇది ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర పేలడం జరిగింది. సో ఈ పేలేటువంటి క్రమం ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏం జరిగింది ఒకసారి మనం ప్రస్తుతానికి సాటిలైట్ వ్యూ చూద్దాం. సో ఈ వెహికల్ ఏదైతే i20 కార్ ఉందో, ప్రస్తుతానికి మనం i20 ఇక్కడ ఫరీదాబాద్ లో స్టార్ట్ అయింది. సో ఫరీదాబాద్ లో స్టార్ట్ అయినటువంటి వెహికల్ సో ఫరీదాబాద్ లో ఈ వెహికల్ స్టార్ట్ అవుతుంది. యాజ్ పర్ మనం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి అంశాలను ఒకసారి పరిశీలిస్తే గనక ఫరీదాబాద్ నుంచి ఇది బర్దార్పూర్ బార్డర్ కి చేరుకుంది. బర్దార్పూర్ బార్డర్ నుంచి అక్కడ నుంచి ఇది సరై కలేఖాన్ కు చేరుకుంటా ఉంటది. సో ఈ ఓవరాల్ గా చూస్తే గనక ఈ బండి అంటే దక్షిణ ఢిల్లీ నుంచి, అంటే సౌత్ ఢిల్లీ నుంచి సెంట్రల్ ఢిల్లీకి వెళ్ళేటువంటి మార్గం ఇది. సో ఫరీదాబాద్ టు సెంట్రల్ ఢిల్లీకి వెళ్ళేటువంటి మార్గం. సో మధ్యలో ఇది రెడ్ ఫోర్ట్ ఉంటుంది. ఇక్కడ 2 జైన్ అట్లాగే శివాలయం, 2 టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో ఈ టెంపుల్స్ టార్గెట్ గానే జరిగిందా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒకసారి ఈ వెహికల్ వెళ్ళినటువంటి విధానాన్ని ఒకసారి చూద్దాం. సో ఫరీదాబాద్ లో మొదలైనటువంటి ఈ వెహికల్ ఇక్కడ నుంచి బర్దార్పూర్ బార్డర్కి వెళ్ళింది. బర్దార్పూర్ బార్డర్ నుంచి అక్కడ నుంచి సరై కలేఖాన్ కు చేరుకుంది. సో ఇక్కడ నుంచి ఈ వెహికల్ రన్నింగ్ లోనే ఉంది. సో ఈ ప్రాంతం నుంచి ఆ తర్వాత నెక్స్ట్ ITOకి చేరుకుంది. సో ITO చేరుకుంటున్నటువంటి క్రమం, ITO దాటగానే, సో ITO దాటిందంటే ఆల్మోస్ట్ ఈ రెడ్ ఫోర్ట్ కి ఎంటర్ అయినట్టే. సో రెడ్ ఫోర్ట్ గేట్ ఆపోజిట్ లో సో ఇది బ్లాస్ట్ జరిగింది. సో కొంచెం ముందుకు వెళ్తే ITO క్రాస్ అయిన తర్వాత ఈ బ్లాస్ట్ జరిగింది. మనం మళ్ళొకసారి కూడా స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఇది బ్లాస్ట్ జరిగినటువంటి స్పాట్ ఇది. సో ఇక్కడ పార్కింగ్ లో ఉన్నటువంటి వెహికల్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ITO నుంచి బాంబ్ బ్లాస్ట్ జరిగేటువంటి ప్లేస్ వరకు ఇది మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలోనే ఈ i20 చేరుకుంది. సాయంత్రం 6:52 ఈ బ్లాస్ట్ జరిగింది రన్నింగ్ లో, అంటే స్లోగా రన్ అవుతున్నటువంటి కార్ లో. అయితే ఈ 3 గంటలు ఉమర్ ఏం చేశాడు? ఉమర్ వెహికల్ లోనే ఉన్నారు. ఎందుకంటే CC ఫుటేజ్ లో టోల్ గేట్స్ దాటుతున్నటువంటి క్రమంలో కూడా ఉమర్ అదే కార్ లో ఉన్నాడు. CCTV ఫుటేజ్ లో కూడా ఉమర్ అందులో కార్ లో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఈ బ్లాస్ట్ జరిగినటువంటి ప్రాంతం ఇది. సో ఈ బ్లాస్ట్ జరిగినటువంటి పక్కనే ఇక్కడ శివుడి గుడి ఉంటుంది, గౌరీ శంకర్ ఆలయం ఉంటుంది, ఆ పక్కనే జైన దేవాలయం కూడా ఉంటుంది. సో ఇది రెడ్ ఫోర్ట్. సో ఇది సౌత్ ఢిల్లీ నుంచి సెంట్రల్ ఢిల్లీకి వెళ్ళేటువంటి రూట్. అయితే ఎంత టైం పట్టొచ్చు? సో ఫరీదాబాద్ నుంచి సో ఇక్కడికి రెడ్ ఫోర్ట్ కు చేరుకోవాలంటే ఆల్మోస్ట్ మనం ఓవరాల్ గా చూస్తే గనక ఇది చాలా తక్కువ దూరం అనే చెప్పాలి. అంటే ఒక 1 or 2 70 minutes మాత్రమే పట్టుద్ది ఈ రూట్ లో వెళ్తే గనక. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ
ఒక్కొక్క ప్రాంతం పరంగా చూసుకుంటే గనక ఫరీదాబాద్ నుంచి బర్దార్పూర్ అంటే ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఆల్మోస్ట్ ఒక 8-9 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 8-9 కిలోమీటర్లు అంటే మనకు మహా అయితే ఒక 10 నుంచి 15 నిమిషాల టైం పట్టుద్ది. సో అక్కడ నుంచి బర్దార్పూర్ బార్డర్ నుంచి సరైకలే ఖాన్కి వెళ్ళాలంటే ఇక్కడ ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. మోస్ట్లీ రఫ్ గా, నేను జస్ట్ రఫ్ గా చెప్తున్నాను, ఒక 10 to 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడికి చేరుకోవాలంటే గనక ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు వాతావరణ పరంగా చూసుకుంటే ఒక 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది. తో పాటు సరైకలే ఖాన్ నుంచి ఐటీఓ చేరుకోవాలంటే ఇది చాలా తక్కువ డిస్టెన్స్ అని చెప్పాలి. కేవలం ఒక 6-7 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. సో ఈ డిస్టెన్స్ చేరుకోవాలంటే కేవలం 10-12 నిమిషాలు మాత్రమే పడుతుంది. సో దీని తర్వాత ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అంటే ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం మధ్యలో ఈ I-20 కార్ ఆల్మోస్ట్ 3 నుంచి 4 గంటలు అక్కడ పార్కింగ్ లో ఉంది. అంటే అక్కడే ఆ మెటీరియల్, బ్లాస్టింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతకు ముందు నుంచే ఇక్కడ నుంచే ట్రావెల్ అయిందా అంటే ఎస్, ఇక్కడ నుంచి ట్రావెల్ అయింది అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడే చాలా భారీ ఎత్తున డంప్ దొరికింది. పేలుడు పదార్థాలు మొత్తం కూడా ఫరీదాబాద్ లోనే ఉంది. ఈ వెహికల్ కూడా ఫరీదాబాద్ లో నుంచి వచ్చిందనేది కూడా ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి ఒక రఫ్ అంచనా. దీని ఇంకా అధికారికంగా కేంద్రం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ భారీగా టన్నులు బయటకు వస్తుంది. ఆల్మోస్ట్ 3 టన్స్ ఆఫ్ పేలుడు పదార్థాలు, బ్లాస్టింగ్ మెటీరియల్ బయటపడింది. అండ్ ఈ రోజు కూడా ఇంకా పెద్ద మొత్తంలో బయటపడ్డట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డాక్టర్ షాహీన్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ షాహీన్ అండ్ వీళ్ళంతా కూడా డాక్టర్స్, అంటే ఒకే యూనివర్సిటీ చైనాలో చదువుకున్నారన్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఉమర్ కి సంబంధించి ఎవరైతే బాంబ్ బ్లాస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆత్మాహుతి దాడిలో ఉన్నారో, సో ఈ ఉమర్ కూడా హైదరాబాద్ లింకులు ఉన్నాయి అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో ఎక్కడెక్కడ నెట్వర్క్ ఉంది ఏంటి అన్నది కూడా పూర్తి వివరాలు ఇంకా బయటికి రావాలి. అంటే ఓవరాల్ గా చూస్తే కనుక ఫరీదాబాద్ నుంచి ఈ రెడ్ ఫోర్ట్ కి రావాలంటే కేవలం ఒక 27 to 30 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే మోస్ట్లీ ఒక 40 to 45 మినిట్స్, మహా అయితే ఒక 1 అవర్ జర్నీ చేయొచ్చు. సో ఈ 1 అవర్ జర్నీకి ఇక్కడ 3 గంటలు వెహికల్ పార్కింగ్ లో ఉంది. మెట్రో దగ్గర పార్కింగ్ దగ్గర, రెడ్ ఫోర్ట్ దగ్గర పార్కింగ్ లో ఉంది. ఈ పార్కింగ్ ప్లేస్ లోనే డంప్ అయిందా లేదంటే అంతకు ముందే డంప్ చేసుకొని వచ్చారా పేలుడు పదార్థాలు అన్నది పూర్తి వివరాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ వెహికల్ కి సంబంధించి కూడా మొదటగా ఈ వెహికల్ సల్మాన్ అనేటువంటి వ్యక్తిది. ఆ వ్యక్తి దగ్గర నుంచి చేతులు మారి అక్కడ నుంచి తారిక్ అనేటువంటి వ్యక్తి కొనడం జరిగింది. సో కొన్నారా, మరి ఏం జరిగింది కూడా పూర్తి వివరాలు బయటికి రావాలి. తారిక్ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి డాక్టర్ ఉమర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఉమర్ నుంచి ఇంకా చాలా మంది చేతులు మారాయన్నట్టుగా తెలుస్తోంది. సో ఇంకా దీంట్లో ఒక లేడీ డాక్టర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళతో పాటు ఇంకొక 20 మంది అనుమానితులు ఎవరైతే ఈ లింక్ సిస్టమ్ ఉందో, కొంత అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. డాక్టర్ సజ్జద్ అనేటువంటి ఉమర్ ఫ్రెండ్ ను కూడా దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తాన్ని కూడా ప్రస్తుతానికి ఎన్ఐఏ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ విచారణ నేపథ్యంలో దీన్ని ఎన్ఐఏకు హ్యాండ్ ఓవర్ చేసింది. ఎన్ఐఏ పూర్తి వివరాలు కూడా ఇప్పటికే సేకరిస్తున్నటువంటి పరిస్థితి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ ఎవరైతే ఈ డాక్టర్ షాహీన్ ఉన్నారో, ఈ షాహీన్ లక్నోకి చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. సో జేకే ఏదైతే జైషే మహమ్మద్ ఉందో, జైషే మహమ్మద్ మహిళా స్లీపర్ సెల్లో ఈమె లక్నోకి చెందినటువంటి డాక్టర్ గా తెలుస్తుంది. ఆ జైషే మహమ్మద్ లో కీలకమైనటువంటి స్లీపర్ సెల్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మోర్ ఓవర్ ఈమె అంటే మహిళా ఉగ్రవాదులకు లీడ్ పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి ఈ లేడీ వెనకాల ఏం జరిగింది అన్నది కూడా పూర్తి వివరాలు ఇప్పటికే ఎన్ఐఏ అయితే దీన్ని దృష్టి అయితే పూర్తి స్థాయిలో పెట్టిందని చెప్పాలి. సో ఇంకా దీనికి సంబంధించి డాక్టర్ సజ్జద్ అరెస్ట్ తర్వాత అంటే పుల్వామా కేంద్రంగానే, పుల్వామా నెట్వర్క్ కేంద్రంగానే జరిగింది స్పష్టంగా కనిపిస్తోంది. సో జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో అంటే జైషే మహమ్మద్ కార్యకలాపాలు అక్కడి నుంచి కొనసాగుతున్నాయి, అక్కడి నుంచి డైరెక్షన్స్ వస్తున్నాయి అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి అనుమానం. సో ఇది కూడా ఎన్ఐఏ పూర్తి వివరాలు బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఈ డాక్టర్ ఉమర్ కి సంబంధించినటువంటి నెట్వర్క్ ను కూడా తీస్తున్నారు. ఆల్రెడీ దీంట్లో కీలకమైనటువంటి అంశం ఏంటంటే డాక్టర్ ఉమర్ బ్రతుకున్నాడా, చనిపోయాడా. సో ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి DNA పరీక్షలు చేస్తే ఉమర్ ఆ కారులో ఉంది, తనేనా లేదా అన్నది పూర్తి వివరాలు బయటకు వస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆల్రెడీ ముజ్మిల్ గానీ లేదంటే అంతకు ముందు అరెస్ట్ అయినటువంటి ఆదిల్ గానీ వీళ్ళిద్దరు కూడా ఉగ్రవాదులుగా ఇప్పుడున్నటువంటి పరిణామాల ప్రకారం ఉగ్రవాద లింక్స్ ఉన్నాయి, ఉగ్రవాదులుగా, ఎందుకంటే తుపాకులు ఉన్నాయి. సో ఈ ఎఫెక్ట్ ఇంత భారీ మొత్తంలో 3000 కిలోల పేలుడు పదార్థాలు దొరికిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ జైషే మహమ్మద్ తోటి లింకులు ఉన్నాయన్నది కూడా పూర్తిగా కొంత అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇప్పుడు ఎన్ఐఏ బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఉమర్ నబీ సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ సోదరు నుంచి కానీ
వాళ్ళ తల్లి నుంచి తండ్రి నుంచి కూడా పూర్తి వివరాలు ఎన్ఐఏ సేకరిస్తోంది. ఇప్పటికే వాళ్ళు పోలీసులు అదుపులో ఉన్నారు. సో ఇంకొక వైపు ఉమర్కి సంబంధించినటువంటి విజువల్స్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి, ఆయన ఫోటోలు కూడా బయటకు వస్తున్నాయి. సో మోరోవర్ ఏంటంటే ఈ జైషే మహమ్మద్ చెందినటువంటి మహిళా స్లీపర్స్ లో ఈ లక్నోకి చెందినటువంటి డాక్టర్ షాహీన్, సో డాక్టర్ షాహీన్ ప్రస్తుతానికి ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. డాక్టర్ షాహీన్ ప్రస్తుతానికి ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. సో ప్రొఫెసర్ గా పనిచేస్తూ కూడా క్లినిక్ నడుపుతున్నది తెలుస్తోంది. సో ఏదేమైనా కానీ ఈ వెహికల్ వెళ్ళినటువంటి తీరు ఖచ్చితంగా ఒక అటాక్ కి వెళ్ళినట్టుగా మాత్రమే కనిపిస్తోంది. ఎందుకంటే ఫరీదాబాద్ లో డంపు దొరికిన తర్వాత తప్పించుకునేటువంటి ప్రయత్నం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా దొరుకుతాం, మిగతా వాళ్ళు కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. ఈ కారులో కూడా ఉమర్ తో పాటు ఇంకొక ముగ్గురు ఉన్నారు అన్నది ఒక అనుమానం కూడా బయటకు వస్తుంది. అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీస్ లో కేవలం ఇద్దరిని మాత్రమే ఇప్పటివరకు గుర్తించారు. ఆ ఇద్దరు ఎవరు అన్నది పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది డిఎన్ఏ టెస్ట్ల ఆధారంగా. సో మిగతా వాళ్ళు ఎవరు అన్నది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. డిఎన్ఏ టెస్ట్లతోటి ఆ పూర్తి వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీనిపైన పూర్తి స్థాయిలో ఎన్ఐఏ అయితే ఇప్పటికే విచారణ చేస్తోంది. సో రెడ్ ఫోర్ట్ లో జరిగినటువంటి ఈ దాడి నిజానికి చాలా దారుణం అని చెప్పాలి. సో దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు అధికారులు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఈ దాడి చాలా దారుణం అంటూ కూడా మాట్లాడుతున్నారు. అట్లాగే అంగోలో జరుగుతున్నటువంటి ద్రౌపది ముర్ము కూడా హోంమంత్రి తోటి ఢిల్లీ పేలులపైన ఇప్పటికే చర్చలు జరపడం జరిగింది. సో ఈ ఫరీదాబాద్ లో ఉన్నటువంటి జనాలను కూడా ఆల్మోస్ట్ అంటే ఈ లింక్స్ ఆల్మోస్ట్ లో ఒక 52 మందిని పైగా ప్రశ్నించడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని అయితే విచారిస్తున్నారు. ఫరీదాబాద్ మొత్తం కూడా పోలీసులు అదుపులో ఉంది. అట్ సేమ్ టైం నిన్న బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి ఈ రెడ్ ఫోర్ట్ ఏరియా బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో ఏరియా మొత్తం కూడా ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉంది. ఎక్కడ ఎవరిని రానివ్వట్లేదు. బ్లాస్ట్ జరిగినటువంటి ప్రాంతం మొత్తం కూడా పోలీసుల అదుపులో ఉంది. సో కంప్లీట్లీ క్లూస్ టీమ్ మొత్తం కూడా ఇక్కడ ఒక చైన్ పరేడ్ నడుస్తుంది. పోలీసులు ప్లస్ క్లూస్ టీమ్ సంయుక్తంగా ఒక చైన్ పరేడ్ నడుస్తుంది. ప్రతి ఒక్క చిన్న క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఏమాత్రం ఒక అనుమానిత వస్తువు కనిపించినా దాన్ని తీసి క్లూస్ టీమ్ వాళ్ళ బ్యాగ్స్ లో వేసుకుంటున్నారు. ఎక్కడ కూడా అంటే ఎక్కడ ట్రాఫిక్ కి అలౌ చేయట్లేదు. ఒకవేళ అలౌ చేస్తే మళ్ళీ ఆ క్లూస్ అన్ని మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి అవకాశం లేకుండా రెడ్ ఫోర్ట్ పరిధి మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉంది. సో ఈ ఫరీదాబాద్ నుంచి వెహికల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దీనికి సంబంధించినటువంటి ఈ సీసీటీవీ ఫుటేజెస్ మొత్తం కూడా వెహికల్ ఎప్పుడు ఎక్కడ టర్న్ అయింది, ఎక్కడ చెక్ పోస్ట్ దాటింది, ఎక్కడ టోల్ గేట్స్ దాటింది, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి పోలీసులు ఛేదించేటువంటి పని చేస్తున్నారు. అయితే అన్ని విషయాలు ఎప్పటికప్పుడు చెప్పలేకపోయినా కానీ దీని వెనకాల ఉగ్ర కుట్ర ఉందన్నటువంటి కోణంలో విచారణ జరుగుతుంది. కాబట్టి చాలా విషయాలు గోప్యంగానే ఉంటాయి. సో దీనికి చేయాల్సినటువంటి పరిణామాల్ని, దీనికి ఇవ్వాల్సినటువంటి రియాక్షన్ మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ఇస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రతీకార చర్యగా కూడా దీన్ని భావించేటువంటి అవసరం ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ కూడా ఒక రకమైనటువంటి భయంలోకి వెళ్ళిపోయింది. ఇప్పటికే జెట్ ఫ్లైట్లను రాజస్థాన్ బార్డర్ లో జెట్ ఫ్లైట్లను గస్తీ కాస్తుంది పాకిస్తాన్ కూడా. సో పాకిస్తాన్ ఆర్మీ కూడా జెట్ ఫ్లైట్లతో రాజస్థాన్ బార్డర్ మొత్తం కూడా కవర్ చేస్తున్నారు. సో భారత ఆర్మీ కూడా ఇప్పటికే యాక్టివ్ అయింది. తెలుసు భారత ఆర్మీ భారతదేశమే చిన్న దాడి జరిగిన దాని రియాక్షన్ ఎట్లా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా తెలుసు. సో ఇప్పుడు కూడా భారత ఆర్మీ సిద్ధంగానే ఉంది. అయితే ఏం జరిగింది, ఎన్ఐఏ విచారణ జరుగుతుంది. జరిగిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఎట్లాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.